మీరు ప్రాణంగా ప్రేమించే వస్తువు లేదా మనిషి రేపు మీతో ఉండరని తెలిస్తే ఈ క్షణం మీరు ఎలా బతుకుతారు? మీ గుండెలో దడ మొదలవుతుంది కదా, ఒక రకమైన ఫీలింగ్ కలుగుతుంది కదా. అయితే మీరు ఒక పెద్ద ట్రాప్ లో ఉన్నట్లే, అదే అటాచ్మెంట్. మీరు కామన్ గా ప్రతి చోట వింటూ ఉండే ఒక మాట చెప్తాను, ఈ ప్రపంచంలోకి మనం వచ్చినప్పుడు ఏం తీసుకెళ్లలేదు, వెళ్లేటప్పుడు ఏం తీసుకెళ్లేదు, కానీ మధ్యలో ఉన్న ఈ కొద్ది కాలంలోనే ఇది నా ఇల్లు, ఇది నా కారు, వీళ్ళు నా మనుషులు, ఈ పదవి నాది, ఇలా ప్రతి దాన్ని గట్టిగా పట్టుకుని కూర్చుంటాం. సో ఓషో గారు ఒక అద్భుతమైన మాట చెప్పారు, మనం దేన్నైతే నాది అని పిలుస్తామో నిజానికి అది మనల్ని ఖైదీ చేస్తుంది. అంటే మనం ఒక వస్తువుని ప్రేమిస్తున్నాం అనుకుంటాం, కానీ మెల్లమెల్లగా ఆ వస్తువే మనల్ని కంట్రోల్ చేయడం మొదలు పెడుతుంది. అది దూరం అయితే ఏమైపోతుందో అన్న భయం మనలో ఉన్న ప్రశాంతతని మెల్లగా పోగొడుతుంది. సో ఈ అటాచ్మెంట్ వల్ల మనం వర్తమానంలో బతకడం మానేసి ఎప్పుడు ఏదో ఒక దాన్ని కోల్పోతామేమో అన్న ఆందోళనలోనే గడిపేస్తూ ఉంటాం. ఇదే మన జీవితాల్లో ఉన్న అతి పెద్ద సమస్య. సరే, వస్తువుల్ని కాస్త పక్కన పెట్టండి, మరి ఈ బంధాల బానిసత్వం ఎందుకు ప్రమాదకరం? సో మీరు అనుకోవచ్చు, మనుషులతో ఉంటే ఎందుకు ప్రమాదకరం అని చెప్పేసి. అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది? ఎందుకంటే మనం మన సంతోషాన్ని బయట వ్యక్తుల్లోనో వస్తువుల్లోనో వెతుక్కుంటున్నాం. ఓషో దృష్టిలో అటాచ్మెంట్ అంటే అది ప్రేమ కాదు, అది ఒక రకమైన ఆకలి. మన దగ్గర ఏదో లేదని లోటును పూడ్చుకోవడానికి దేన్ని ఒక దాన్ని పట్టుకుంటాం. కానీ సమస్య ఎక్కడొస్తుందంటే ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు, అన్ని మారుతూనే ఉంటాయి. మనం దేన్నైతే గట్టిగా పట్టుకుంటామో అది మనల్ని మానసిక బానిసలుగా మార్చేస్తుంది. ఒక వ్యక్తి మీద అతిగా ఆధారపడితే ఆ వ్యక్తి మూడు బాగోలేకపోయినా మన మూడు పాడైపోతుంది. ఒక వస్తువు మీద వ్యామోహం పెంచుకుంటే అది విరిగిపోతే మన మనసు మొక్కలైపోతుంది. ఓషో గారు ఏమంటారంటే, నువ్వు దేన్నైతే యజమానివి అనుకుని పట్టుకుంటావో దానికి నువ్వు బానిసవు అయిపోతావు. ఈ అటాచ్మెంట్ మిమ్మల్ని లోపల నుంచి చాలా హింసించేస్తూ ఉంటుంది. ఏ చిన్నది దూరమైనా తట్టుకోలేని బలహీన స్థితికి తీసుకెళ్తుంది. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే, మీలో ఉన్న సంతోషాన్ని వేరే వస్తువు చేతిలోనో లేకపోతే మీకు ఇష్టమైన మనుషుల చేతిలో పెట్టడాన్ని అటాచ్మెంట్ అంటారు. అంటే ఇప్పుడు కొంతమంది ఉంటారు, నాకు లేటెస్ట్ ఐఫోన్ కావాలని చెప్పేసి ఊగిపోతూ ఉంటారు. దాన్ని ఎంతో కష్టపడి కొంటారు, కాకపోతే దానికి చిన్న గీత పడినా తట్టుకోలేరు. ఎవరన్నా పట్టుకుంటే ఇటు జాగ్రత్తగా పట్టుకుంటాడో కింద పడేసి పగలగొడతాడు అని చెప్పేసి ఆ ఫోన్ మళ్ళీ వీళ్ళ చేతికి వచ్చేంత వరకు వణికిపోతూ ఉంటారు. చిన్నపిల్లలనుకో తిడతారు, పెద్దవాళ్ళనుకో కొంచెం జాగ్రత్త అని చెప్పేసి వాళ్ళకి జాగ్రత్తలు చెప్తూ వాళ్ళు ఎలా పట్టుకుంటారు అని చెప్పేసి వీళ్ళు వణికిపోతూ ఉంటారు. సో దీన్ని అటాచ్మెంట్ అంటారు. మీరు అనొచ్చు, మరి అంత కాస్ట్లీ ఫోన్ కదా, ఆ మాత్రం భయం ఉండొద్దా అని చెప్పేసి అనడంతో, కాస్ట్లీ ఫోనే, బట్ నీకు కాస్ట్లీ ఫోన్ అని తెలిసినప్పుడు నువ్వు దాన్ని కొనుక్కొని దానికోసం వణికిపోవాల్సిన అవసరం లేదు కదా. నీకు ఏ ఫోన్ అయితే ఇది నా రేంజ్ ఫోన్ అని చెప్పేసి నువ్వు ఫీల్ అవుతావో అలాంటి ఫోన్ కొనుక్కుంటే నీ మనశ్శాంతి నీ దగ్గర ఉంటుంది. కానీ నీ స్థాయికి మించింది, అందులోనూ నెలల తరబడి ఈఎంఐలు కట్టుకొని నీ స్థాయికి మించిన ఫోన్ కొనుక్కొని దానికోసం నువ్వు భయపడుతూ ఉండడం అంటే దానికి మించిన బానిసత్వం అనేది ఇంకోటి ఉండదు. సో మనుషుల విషయంలో కూడా సేమ్ అంతేనండి. మరి దీనికి పరిష్కారం ఏంటి? ఏ వస్తువు కొనుక్కోకుండా, ఏ మనిషితో మాట్లాడకుండా అందరినీ వదిలేసి అడవుల్లోకి వెళ్ళిపోవాలా అంటే అస్సలు కానే కాదు. ఓషో మార్గం చాలా భిన్నంగా ఉంటుంది. డిటాచ్మెంట్ అంటే దేన్ని ప్రేమించకపోవడం కాదు, దేనికి బానిస కాకపోవడం. ప్రపంచంలో ఉండు, కానీ ప్రపంచం నీ లోపల ఉండనివ్వకు. ఒక పడవ నీటిలో ఉండాలి, కానీ నీరు పడవలోకి రాకూడదు. నీరు పడవలోకి వస్తే మునిగిపోతుంది. అలాగే మీరు ఈ బంధాల్లో, ఈ వస్తువుల మధ్య ఉండండి, కానీ వాటిని మీ ఆత్మలోకి రానివ్వకండి. మీరు అనుకున్న ఈ శరీరం, మీరు వేసుకున్న బట్టలు, మీకున్న బంధాలు ఇవన్నీ కేవలం అరువు తెచ్చుకున్నవే అని గుర్తించండి. మనం ఈ భూమి మీద ఒక యాత్రికులు మాత్రమే. హోటల్లో రూమ్ లో ఉన్నప్పుడు అది మనది కాదని ఎలా తెలుసో, ఈ జీవితంలో ఉన్నది ఏది మన కాదని అలా తెలుసుకోవాలి. నేను వేరు, నా చుట్టూ ఉన్న ప్రపంచం వేరు అనే ఎరుక, అంటే అవేర్నెస్ కలగాలి. ఓషో గారు చెప్పినట్లు మీరు విట్నెస్ లాగా ఉండాలి. మీ జీవితంలో జరుగుతున్న నాటకాన్ని మీరు చూస్తూ ఉండాలి తప్ప అందులో పూర్తిగా మునిగిపోయి కొట్టుకుపోకూడదు. సో ఏది వచ్చినా ఆహ్వానించండి, ఏది వెళ్ళిపోయినా సరే ప్రేమతో వీడ్కోలు పలకండి. దేన్ని పట్టుకోకండి, దేన్ని వదిలేయకండి, జస్ట్ ఫ్లోలో ఉండండి, అంతే, అంతకుమించి ఏం లేదు. సో మీ అందరికీ ఏంటంటే ఒక డౌట్ రావచ్చు, నీకే నువ్వు బాగానే చెప్తావు, మరి వీటిని ఎలా పాటించాలి? ఇలాంటివన్నీ అసలు రియల్ లైఫ్ లో అప్లై చేయడం కుదురుతుందా? అందులోనూ ఈ జెన్జీ జనరేషన్ లో ఇది అసలు సాధ్యమేనా అనిపించవచ్చు మీకు. బట్ నేనేమంటానంటే, ఈ డిటాచ్మెంట్ మన డైలీ లైఫ్ లో ఎలా అప్లై చేయాలంటే ఇది ఒక్క రోజులో వచ్చేది కాదు, అదొక ప్రాక్టీస్ అన్నమాట. ఓషో గారు ఒక సింపుల్ టెక్నిక్ చెప్పారు. ప్రతిరోజు పడుకునే ముందు ఒక చిన్న పని చేయండి. బెడ్ మీద పడుకున్నాక ఈ రోజు నా రోల్ అయిపోయింది అని అనుకోండి. నేను తండ్రిని
కాదు, కొడుకుని కాదు, ఉద్యోగిని కాదు, యజమానిని కాదు. నేను కేవలం ఒక ప్రాణాన్ని. నాకున్నవన్నీ ఈ రోజుతో ఇక్కడే వదిలేస్తున్నాను అని మనస్ఫూర్తిగా అనుకొని నిద్రపోండి. అలా చేయటం వల్ల మీ మనసుకి ఒక రకమైన స్వేచ్ఛ అలవడుతుంది. అంటే ఇప్పుడు రేపొద్దున లేచిన తర్వాత నేనేం చేయాలి, మా బంధువులేమో నా మాట వినట్లేదు, నా తల్లిదండ్రులేమో వాళ్ళు చెప్పింది నేను వినట్లేదు అని చెప్పేసి గొడవ పెడుతున్నారు, అందులోనూ పలానా వాడికి అప్పిచ్చాను, వాడు నాకు తిరిగి ఇస్తాడో లేదు అని చెప్పేసి ఇన్ని టెన్షన్లు మీ మైండ్ లో పెట్టుకుంటే మీకు నిద్ర కూడా రాదు. సో ఏదైనా సరే పైన చెప్పినట్లు నేను తండ్రిని కాదు, కొడుకుని కాదు, ఉద్యోగిని కాదు, యజమాని కాదు, నేను కేవలం ప్రాణాన్ని మాత్రమే అని చెప్పి మీకు మీరు చెప్పుకొని మనస్ఫూర్తిగా అనుకొని నిద్రపోండి. సో ఇలా చేయటం వల్ల మీలో మీకు తెలియని ఒక స్వేచ్ఛ అనేది వస్తుంది. ఇది ఒక్క రోజులో జరిగేది కాదు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఒక్క రోజులో జరిగేది కాదు. అలా అని చెప్పేసి ప్రాక్టీస్ చేస్తే అలవాటు అవదా అంటే ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే నువ్వు లేచిన తర్వాత ఏం చేస్తున్నావు అనే విషయం పక్కన పెడితే పడుకోబోయే ముందు ప్రశాంతంగా పడుకోవాలి. రేపటి గురించి చింతించకండి, నిన్నటి గురించి బాధపడకండి. ఈ నిమిషం మీ దగ్గర ఏముందో దాన్ని మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేయండి. కానీ ఇది రేపు ఉండకపోవచ్చు అనే నిజాన్ని కూడా ధైర్యంగా అగ్రీ చేయండి. అప్పుడే మీరు అస్సలైన ప్రేమను పంచగలరు. ఎందుకంటే భయం ఉన్న చోట ప్రేమ ఉండదు. ఎప్పుడైతే మీరు కోల్పోతామనే భయాన్ని వీడుతారో అప్పుడే మీరు స్వేచ్ఛగా బతకగలరు. అలా కాకుండా ఆ వస్తువు నేను లేకపోతే ఏమైపోతాను, ఈ మనిషి నా పక్కన లేకపోతే నా జీవితం ఏంటని చెప్పేసి వస్తువుల గురించి, మనుషుల గురించి, అది కూడా జీవితాంతం మీతో ఉంటారో లేదో తెలియని మనుషులు, వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించి మీ ఆరోగ్యాన్ని మీరు పాడు చేసుకొని మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకోకండి. స్వేచ్ఛగా బతకడం నేర్చుకోండి. అందులోనూ జీవితం అనేది ఒక ఉత్సవం లాంటిది, అంతేగాని భారంగా మీరు ఉండకూడదు. జీవితాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి. అంటే ఒక పక్షిలా బతకడం మొదలు పెట్టండి. గుర్తుంచుకోండి, మీరు ఒంటరిగా వచ్చారు, ఒంటరిగానే వెళ్తారు. ఇది అందరూ చెప్తారు, ఇదే నిజం, అది నిజం కాబట్టి చెప్తున్నారు. మధ్యలో ఈ ప్రయాణం కేవలం ఒక అనుభవం మాత్రమే. అందులోనూ ఆ అనుభవాలు మనకి అద్భుతమైన ఫీలింగ్ ఇవ్వాలి, అంతేగాని భయపెట్టకూడదు. కాబట్టి వస్తువుల గురించి గాని, మనుషుల గురించి గాని ఎక్కువగా ఆలోచించి అయ్యో ఈ రోజున్న సుఖాలు రేపు ఉండవేమో, అయ్యో ఈ రోజు జరిగినట్టు నాకు రేపు జరగదేమో అని చెప్పేసి ఈ రోజు జరిగిన విషయాన్ని మర్చిపోయి రేపటి గురించి భయపడటం అనేది నిజంగా తెలివి తక్కువతనమే. మీకు ఇంకా క్లియర్ గా చెప్పాలంటే, ఒక అతనికి బాగా బిర్యానీ అంటే ఇష్టం అనుకోండి, అతనికి మనం చక్కగా బిర్యానీ తినరా బాబు నీకు ఇష్టం కదా అని చెప్పేసి ఇప్పిస్తే అతను అది తినకుండా మళ్ళీ నాకు ఇలాంటి బిర్యానీ దొరుకుతుందో లేదో, తింటానో లేదో ఏంటో అని చెప్పేసి ఆలోచిస్తూ కూర్చుంటే అతను ఏమంటారు? సో నేనేమంటానంటే, ఇప్పుడు మీ దగ్గర ఉన్నది కదా దాన్ని ఎంజాయ్ చేయండి. లేనప్పుడు ఎలాగో ఏం చేయాలో మీకు అప్పుడు వస్తుంది ఆలోచన. అందులోనూ ఇంకొంతమంది తెలివి కల్లోళ్ళు అయితే ఇంకా వాళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళ గురించి, వాళ్ళ పిల్లల గురించి, వాళ్ళ మనవల గురించి, వాళ్ళు ఎలా ఉండాలి, వీళ్ళు ఎలా డిజైన్ చేయాలని చెప్పేసి ఓ నెత్తి నోరు బాధేసుకుంటారు. నిజం చెప్పాలంటే ఎవరి జీవితం వాళ్ళ చేతుల్లో ఉంటుందండి. ఏ మనిషికైనా సరే ఒక్క రోజులో మార్పు వస్తుంది, ఒక్క క్షణంలో మారిపోతూ ఉంటారు. అలాంటి మనుషుల గురించి, అందులోనూ ఒక్క క్షణంలో పాడైపోయే వస్తువుల గురించి ఎక్కువ ఆలోచించి మీ మైండ్ పాడు చేసుకోమాకండి. అందులోనూ మీ జీవితం అనేది ఒక అనుభవంలా ఉండాలి, అంతేగాని హారర్ సినిమాలా ఉండకూడదు. కాబట్టి ఒకవేళ మీ దగ్గర ఉన్నవన్నీ డబ్బు, హోదా, బంధాలు ఈ క్షణమే మాయమైపోతే అప్పుడు మిగిలే ఆ మీరు ఎవరు? ఆ మిగిలిన మీరు సంతోషంగా ఉండగలరా? ఆ సమాధానాన్ని చాలా నిజాయితీగా, కొంచెం క్రియేటివ్ గా కింద కామెంట్స్ లో రాయండి. చూద్దాం ఎంతమంది కామెంట్స్ రాస్తారో. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.